హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి శనగకాకు పొడి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శనగకాకు పొడికి శనగకాకు తీసుకోవాలి. శనగకాకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది ఆకుల్లాగా తెంపేసి 2 డేస్ ఆరబెట్టేసుకోవాలి. 2 డేస్ ఆరితే సరిపోతుంది. శనగకాకు లేకపోతే దీని ప్లేస్లో కరివేపాకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆరబెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగకాకు ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. శనగకాకు వేడైపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ ధనియాలు, 3 స్పూన్ నువ్వులు ఇవి వేసుకున్న తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10-12 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇవి నార లేకుండా చూసుకోవాలి. చిన్న కప్పు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒక 1 మినిట్ వేగనివ్వాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి. చిటికెడు పసుపు. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఒక రౌండ్ వేసుకోవాలండి. ఒక రౌండ్ వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న శనగకాకు పొడి ఉంది కదా, ఈ శనగకాకు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఇలా పౌడర్గా చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసుకోవద్దండి. ఇలా కొంచెం పౌడర్గా చేసుకోవాలి. బరగ్గానే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. శనగకాకు పొడి రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.